the word of the Lord is so rich, will never ever be exhausted. అయినప్పటికీ ఒక విషయం మీరు గమనించాలి, ఏమిటంటే దేవుని యొక్క వాక్యము ఎన్నడూ అది మాసి బారదు, లేదంటే పాతబడిపోదు. అది నిరంతరము రెన్యూ అవుతూనే ఉంటుంది, క్రొత్తదనం దానిలో దొరుకుతూనే ఉంటుంది. Especially the Christmas message. మరి ముఖ్యంగా క్రిస్మస్ వర్తమానంలో పాతదనం ఉండదు, అంతా క్రొత్తదనమే కనబడుతూ ఉంటుంది. The scripture read to us is from Isaiah chapter 9 verse 6. మరి యొక్క ఉదయకాల సమయంలో లేఖన భాగాన్ని మనం చదువుకున్నాము. యెషయా ప్రవచన పుస్తకము 9వ అధ్యాయము 6వ వచనము అలాగే 7వ వచనం అన్నట్టుగా మనం చదువుకొని ఉన్నాము. For unto us a child is born, unto us a son is given, and the government will be upon his shoulder, and his name will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. 6వ వచనం ఇలాగ చెప్తూ ఉన్నది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. Have you ever seen anyone coming with so many names? సో ఎవరైనా ఒక వ్యక్తికి అనేకమైన పేర్లు ఉండటం మీరు ఎప్పుడైనా గమనించారా? I have 3 names. మరి నాకు 3 పేర్లు ఉన్నాయండి. And in my hometown, people at home, they call me with something. In Goa, people call me with something else. And in Hyderabad, people call me with entirely different. నేను మరి బైబిల్ కాలేజ్ అన్నట్టుగా చదువుకున్న గోవాలో వారికి నాకు ఒక పేరు పెట్టారు, ఒక పేరుతో పిలుస్తారు. మా ఊరి వారు ఒక పేరుతో పిలుస్తారు. అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంకొక పేరుతో నేను ఉంటూ ఉన్నాను. Some of you also may be having more than one names. సో మీలో కూడా కొంతమందికి కొన్ని ముద్దు పేర్లు అవి ఇవి ఉంటాయని నేను అనుకుంటూ ఉన్నాను. At least all Malayalis have at least 3 names. మరి మలయాళ సహోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 3 పేర్లు ఉంటాయి. But here comes somebody, a baby who was born. Before his birth itself, there were so many names given to him. మరి అయితే ఇక్కడ ఒక శిశువు ఉన్నారు, ఇక్కడ ఒక కుమారుడు ఉన్నారు. ఆయన జన్మించక ముందే మరి ఎన్నో రకాల పేర్లు ఆయనకు పెట్టబడుతూ ఉన్నాయి. Jesus itself is a name said by angel. మరి అలాగే దేవదూత ద్వారా ప్రకటించబడిన యేసు అనే పేరు ఉండనే ఉన్నది. Christ was a name given by angels. మరి అలాగే క్రీస్తు అనేటువంటి నామము కూడా దేవదూతల చేతనే అనుగ్రహించబడింది. Emmanuel is a name given by angels. మరి అలాగే ఇమానుయేల్ అనే పిలుస్తారు అనేటువంటిది కూడా దేవదూతల చేతనే ప్రకటించబడింది. And all the list of names that we have read till now are given by heaven again. మరి చూసారా, ఈ యొక్క ఇంతవరకు చెప్పుకున్న పేర్లన్నీ కూడా మరి పరలోకం నుండి పంపించబడిన పేర్లుగానే అవి ఉంటూ ఉన్నాయి. And I'm giving you a small challenge now. For whatever I have said, just the 2 sentences I said before, I cheated with one thing which I will reveal at the end. మరి ఇంతవరకు చెప్పిన మాటల్లో చిన్న మోసం ఉందండి, అది మీరు గమనించుకోండి. నేను మాత్రం చివరిలో దాన్ని రివీల్ చేస్తా. Okay, so what we are going to do in the time that is given to us by the Lord is we are going to explore these names. చూసారా, మరి ఈ యొక్క సమయంలో మన ముందున్న సమయంలో ఈ పేర్లను గూర్చిన కొద్దిపాటి వివరణ, మరి ఈ యొక్క వివరణ నేను చేయాలని ఆశపడుతూ ఉన్నాను. The first one is Wonderful Counselor. మరి మొట్టమొదటి మీరు గమనించినట్లయితే ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. We all know that Jesus is the Word of God. John said that, and he also the wisdom of God, as Paul said. మరి పౌలు గారి మాటల్లో చూస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడని క్రీస్తుకు పేరు. యోహాను గారి మాటల్లో చూస్తే ఆయన దేవుని వాక్యమై ఉన్నాడని ప్రస్తావించబడింది. Isaiah 12 verse 2 says, the spirit of the Lord will rest on him, the spirit of wisdom and understanding, the spirit of counsel and strength, the spirit of knowledge and the fear of the Lord. మరి యెషయా 11:2 ఇలాగ రాయబడి ఉన్నది. మరి ఆయనకి ఇవ్వబడినవి మాటలు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ అనేటువంటి పేర్లు కూడా ఆయనకు ఇవ్వబడినవి. The wisdom of God, word of God, who created entire universe, has come into our laps as a small little baby, and that the Lord is reminding us this baby is not a simple baby, but he is the wisdom and the word of God behind all this creation and the sustenance of this creation. ఈ యొక్క మరి సృష్టి అంతటిని మనం చూస్తూ ఉన్నాం. దాని యొక్క ఉనికికే ఆధారమైన వాడు, జ్ఞాన బలములకు ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ,
మరి జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. ఈ శిశువు మరి మనకు ఒక మానవ శిశువుగా అనుగ్రహింపబడినప్పటికీ ఈయన మరి గొప్పవాడు అనేటువంటి విషయం ఇక్కడ మనం గమనించవచ్చు. And Jesus is the messenger of God's great counsel to humanity. మరి అలాగే మరి దేవుడు మానవులకు పంపించిన ఆలోచన అన్నిటిలో యేసు ప్రభువు ప్రముఖంగా ఉన్నాడు. And his counsel is through his being and through his teaching and through his doing. ఆయనను బట్టి, ఆయన బోధను బట్టి, ఆయన చేసిన పనులను బట్టి ఆ ఆలోచన అంతా కూడా మరి ప్రజలకు లేక మనుషులకు తెలియవస్తూ ఉన్నది. All the wisdom of God, nature of God, heart of God, all the knowledge that we could gain about God was revealed to us through Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడింది ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానము, దేవుడు ఏమై ఉన్నారు, దేవుడు ఎవరై ఉన్నారు అనేటువంటి అనేక విషయాలు యేసుక్రీస్తులో మనకు ప్రత్యక్షపరచబడినాయి. Jesus is the word of God, wisdom of God. It sounds too philosophical. చూసారా, యేసు ప్రభు దేవుని వాక్యము, యేసు ప్రభు దేవుని జ్ఞానము, ఈ మాటలు వింటుంటే మరి మనకు మరి ఆ యొక్క తాత్వికంగా అనిపిస్తూ ఉంటుంది, తత్వంలాగా అనిపిస్తూ ఉంటుంది. How can he be wonderful counselor? మరి అయితే ఆలోచనకరుడైన, ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్తగా ఆయన ఎలా ఉండగలడు? Words and wisdom, these are philosophical. చూసారా, వాక్యము అలాగే జ్ఞానము ఈ మాటలు తత్వానికి సంబంధించిన మాటలై ఉన్నవి. When the word or wisdom is shared to a group of people, it becomes an instruction. మరి చూసారా, ఈ వాక్యము లేక ఈ జ్ఞానము మరి ప్రజలతో పంచుకొనబడినప్పుడు అది సూచనల రూపంలో వస్తూ ఉంటుంది. And when it is shared to an individual in a particular context, then it will become counsel. మరి అలాగే ఒకానొక వ్యక్తితో వ్యక్తిగతంగా ఈ మాటనే లేక వాక్యాన్ని పంచుకుంటే దానినే ఆలోచన అని మనం అంటాం కదా. So when we say that Jesus is the wisdom of God, it is not just philosophically we are talking, but he is entering into our life, entering into one-on-one conversation with us, where he becomes the wonderful counselor to us, the counsel of the Lord unto us. మరి చూసారా, దేవుని జ్ఞానము వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఎలాగొస్తుందంటే, యేసుప్రభు వాక్యం అనుకున్నాము తత్వంలాగా ఉంది, యేసుప్రభు జ్ఞానం అనుకున్నాం తత్వంలాగా ఉంది. ఈ దేవుడు ఒక్కొక్కరి విషయంలో ఆయన మాట్లాడుకుంటూ వస్తే అదే ఆలోచన, అదే అద్భుతకరమైన ఆలోచన అనిపిస్తూ ఉంటుంది. He is the best counselor you can have. మరి ఆయన అద్భుతమైన శ్రేష్టమైన ఒక ఆలోచన కర్త ఉన్నాడు మనకు దొరకగలిగిన. He is the best counselor you can lean on. మరి అలాగే trust in him for guidance and direction. మరి దిశ కొరకు, ఆలోచన కొరకు, నిర్ణయం కొరకు ఏమండి ఆధారపడదగిన అద్భుతమైన ఆలోచనకర్త ఈయనే. Here is a big challenge. ఇక్కడ ఒక సవాలు మన ముందున్నది. To get his counsel, మరి ఆయన యొక్క ఆలోచనను పొందుకోవాలంటే you should be able to listen to him. మరి ఆయనను వినాలి కదా, ఆయన చెప్పే మాటలు వినాలి కదా. He is ready to speak to us. మరి ఆయన మనతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. Are we ready to listen to him? అయితే ఆయన మాటలు వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? In order to listen to him, ఆయన మాటలు వినాలంటే we need to trust in him. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. We need to rely on him. మరి ఆయన మీద ఆధారపడితేనే వినగలము. So once we start doing it, కాబట్టి ఈ పనులు మనం చేసినప్పుడు you'll get to hear his counsel more over and over again, and more you'll be listening to his counsel. ఆయన యొక్క ఆలోచన, అద్భుతమైన ఆలోచనలు మనకు మరి ఎక్కువగా దొరుకుతూనే ఉంటాయి. So Jesus desired to be your guide personally. మరి కాబట్టి వ్యక్తిగతంగా నీకు ఒక దిశానిర్దేశం చేయడానికి ఆయన ఒక గైడ్ లాగా యేసు ప్రభు నీకున్నారు. So can we bring our real life decisions, relationships, fears, our work, our family into conversation with Jesus? కాబట్టి నిర్ణయాలు తీసుకోగలిగిన జీవిత విషయాలు, నిర్ణయాలు ఏమండి మరి ఉద్దేశాలన్నింటినీ, తీర్మానాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ విషయాలు మనం ప్రభు దగ్గరికి తీసుకొని రాగలుగుతున్నామా? We need to learn to trust his counsel. కాబట్టి ఆయన యొక్క ఆలోచనను మనము నమ్ముకోవచ్చును. More than our own opinions and the opinions of people around us. మరి మన యొక్క అభిప్రాయాలు కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాల కంటే మిన్నగా మరి యేసు ప్రభు ఇచ్చే ఆలోచనను మనము ఆధారపడవచ్చును. And the next name we see is mighty God. మరి తర్వాత ఆ యొక్క బిరుదమునకు లేక పేరుకు మనం వస్తే బలవంతుడైన దేవుడు అనేటువంటి బిరుదు ఉన్నది. Here we need to focus on Hebrew a little. మరి బలవంతుడైన దేవుడు అనే మాటను అర్థం చేసుకోవడానికి కొంచెం హీబ్రూ అర్థాన్ని మీకు తెలియజేస్తాను. We all know the word mighty God, we all got used to it, but this word is entirely different. అయితే మనము మైటీ గాడ్ అని, బలవంతుడైన దేవుడని మనము రోజువారీ మాటల్లో చెప్తూనే ఉంటాము. కానీ
కొంత మరి లోతైన అర్థము దీనికి ఉంటూ ఉన్నది. There are so many names that start with L. మరి In ఈఎల్ అనే ఏల్ అనే పేరుతో అనేక బిరుదులు దేవుడికి ఇవ్వబడ్డాయి. Like Elohim, ఎలోహిం అనేటువంటిది, which means creator God. మరి ఎలోహిం సృష్టికర్త దేవుడు. El Elyon, ఏల్ ఎలియోన్, which means most high God. మరి అత్యున్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడని. El Shaddai, ఎల్ షడై అనేది బాగా ఉన్నది కదా. Lord God Almighty. మరి మహాశక్తివంతుడైన దేవుడు. El Olam, మరి ఏల్ ఎలియోం, the eternal God. నిత్యుడగు దేవుడు And అనేటువంటి there are పదాలు. so many names you'll find in the Bible that start with the word El. మరి ఏల్ అనే పదముతో మరి ఇట్లాగూ ప్రారంభమైన మరి నామములు దేవునికి అనేకం బైబిల్ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాము. But the word used here is entirely different from these words. అయితే ఇప్పటి వరకు ప్రస్తావించుకున్న పదాల కంటే ఈ యొక్క బలవంతుడైన దేవుడు అనే వాడబడిన పదము పూర్తిగా వేరుగా ఉన్నది. We all use the word El Shaddai to say that God Almighty. మరి సర్వశక్తిమంతుడైన దేవుడు అని చెప్పడానికి ఎల్ షడై అనే పదాన్ని మనం మరి తెలుసుకుని ఉన్నాం కదా. Here Jesus is called mighty God, అయితే ఇక్కడ బలవంతుడైన దేవుడు అనే పదానికి and the word used is not El Shaddai. మరి ఎల్ షడై అని మాత్రం వాడబడలేదు. El Shaddai means Almighty God. ఎల్ షడై అన్నా సర్వశక్తిమంతుడైన దేవుడే కదా. But here the Greek word used is El Gibor. ఎల్ గిబోర్ అనేటువంటి పదము ఈ బలవంతుడైన దేవుడు అనే దానికి వాడబడింది. El Shaddai means ఎల్ షడై అంటే God Almighty. మరి సర్వశక్తిమంతుడైన It is దేవుడు. emphasizing God's sufficiency మరి అందులో దేవుడి సర్వ సమృద్ధిని ప్రకటిస్తున్నాడు. and His provision మరి ఆయన యొక్క సమకూర్పును ప్రకటిస్తున్నాడు. and His nurturing. మరి ఆయన యొక్క పోషణను ఎల్ షడై అనే పదంలో మనం చూస్తూ ఉన్నాము. Even the Almighty God మరి సర్వశక్తిమంతుడైన దేవుడు is revealing about His great power. మరి ఆయన యొక్క మహాశక్తిని ప్రకటిస్తూ ఉన్నాడు. But there is one thing that is missing here. అయితే అక్కడ చెప్పబడింది ఇంకొకటి ఉన్నదండి. The personalization of that power. మరి ఆ యొక్క మహాశక్తి లేక సర్వశక్తిమంతుడైన దేవుడు వ్యక్తిగత సంబంధాన్ని కోరుతున్నాడు అనేది అక్కడ చెప్పబడలేదు ఎల్ షడైలో. No. How personally we can relate to that power, that is not explained in El Shaddai. ఎల్ షడై అనే పదంలో ఆ మాటలో దేవుని మహాశక్తి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఎలా కలపబడుతుంది అనేది చెప్పబడలేదు. But El Gibor, అయితే ఎల్ గిబోర్ అనే పదంలో this word means mighty God. మరి ఇది కూడా బలవంతుడు లేక సర్వశక్తిమంతుడైన దేవుని అర్థమే వస్తుంది. It is focusing on God's strength, అయితే ఇది దేవుని బలాన్ని గురించి మాట్లాడుతుంది. a warrior like ability to మరి defend his enemies. మరి తన యొక్క శత్రువుల పక్షంగా ఒక యోధుడిలాగా పనిచేసే శక్తిని లేకంటే ఆ యొక్క విషయాన్ని చూపిస్తూ ఉన్నది. And it focuses mostly his active intervention in battles. మరి అలాగే యుద్ధ సమయాలలో ఆయన యొక్క సహాయమును క్రియాశీలక సహాయమును ఈ ఎల్ గిబోర్ అనేటువంటి పదము తెలియజేస్తూ ఉన్నది. Which tells ఇది ఇంకా దాని అర్థం this ఏమిటంటే God is not just almighty, but He is all powerful in your battles, in my battles. చూడండి, ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే కాదు కానీ వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరం ఎదుర్కొంటున్న మన యొక్క పోరాటాలలో కూడా ఆయన శక్తి మనకు దొరుకుతుంది. ఆ విషయంలో కూడా ఆయన సర్వశక్తిమంతుడే అని తెలియజేస్తూ ఉన్నది. This word reveals not just the power of God, but it reveals that God intervenes in our battle and He brings us victory in our battles. That is the meaning of this word El Gibor, mighty God. ఎల్ గిబోర్ అనేటువంటి పదము బలవంతుడైన దేవుడని మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో మరి అది వ్యక్తిగతంగా మనలో ఒక్కొక్కరికి దేవుని శక్తి మరి అది సంబంధపడుతుంది, అందుబాటులో ఉన్నది అనే విషయాన్ని ఈ పదములో మనం చూడవచ్చును. How did you and I experience the power of God? మరి నీవు నేను దేవుని మహాశక్తిని ఎలాగూ మన అనుభవంలో అనుభవిస్తామండి? Is it not through Jesus? మరి అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కాదా మరి? Is it not Jesus who is working in our lives to fight our battles and bring victory in our lives? మరి మన జీవితాలలో పోరాటం చేసి మనకు విజయాన్ని సమకూరుస్తున్నది ప్రభువైన యేసుక్రీస్తే కదా అన్నట్టుగా. And with this word tells that Jesus came into this world to fight your battles. As we sing the song, the battle belongs to the Lord. యుద్ధం యెహోవాదే. Personal experience. That's what the prophet is reminding us. Jesus is going to fight your battles. మరి యుద్ధం యెహోవాదే అనే ఒక పదాన్ని మనము చదువుతూ ఉంటాం కదా. కాబట్టి ఈ యొక్క ఎల్ గిబోర్ బలవంతుడైన దేవుడు అనే మాటలో ఉన్న అర్థం ఏమిటంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ మహాశక్తివంతుడైన సర్వశక్తివంతుడైన దేవుని శక్తి మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మన యొక్క మరి యుద్ధాలు మన యొక్క పోరాటాలు జయించడానికి అందుబాటులోనికి వచ్చింది అనేటువంటిది. He came into this world as a little baby and He died on the cross so that He may fight
fight your battles in your personal life. He may fight your battles in your family. He may fight your battles in your workplace. Children, He is going to fight your battles in your exams also. He is going to help you in your exams, but you have to study. అయితే ఒక విషయం అండి, ఆ యొక్క మహాశక్తివంతుడైన సర్వశక్తివంతుడైన దేవుడు చిన్న శిశువుగా వచ్చాడు, కలవరి శిలువ దాకా వెళ్ళాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆ యొక్క మనలో ప్రతి ఒక్కరికి, పెద్దవారికి, చిన్నవారికి, విద్యార్థులకు, యవనస్తులకు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఆయన సహాయం అందుబాటులో ఉన్నది. పిల్లలారా, మీకు ఒక సంతోష వార్త ఏంటంటే మీ ఎగ్జామ్స్లో కూడా ఆయన సహాయం చేయడానికి ఉన్నాడు. కానీ మీరు చదవాలండి. So the Christmas message is, God, He came 2000 years ago in Jesus as a small little baby to fight your battles. కాబట్టి ఈ క్రిస్మస్ వర్తమానం ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితం అన్నట్టుగా ఆ ప్రభు అయిన మహాశక్తివంతుడైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు సమీపమైనాడు, మన దగ్గరకు వచ్చాడు, మన యొక్క పోరాటాలలో సహాయం చేస్తూ ఉన్నాడు. He fights our battle for us so we can live with trust, not anxiety. మరి కాబట్టి నమ్మకంతో జీవించడానికి, ఆదుర్దాతో కాదు, కలవరంతో జీవించడానికి కాదు ఈ సహాయము. For the relational battles, we just can rely on Him and release the control that we want to maintain. మరి కాబట్టి సంబంధాల విషయాలలో మరి మనము కలిగి ఉండగలిగిన నియంత్రణను కూడా ఆయన మనకిస్తూ ఉన్నాడు. Especially in the conflicts and struggles, we need to allow God's strength to shape our response and the way we handle our conflicts. మరి అలాగే వివాదాల సమయంలో, గొడవల సమయంలో మనము కలిగి ఉండగలిగిన ఆ యొక్క స్థానాన్ని కూడా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. Instead of fear. మరి భయము బదులు ఈ యొక్క నియంత్రణను, ఈ యొక్క విషయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. And the next word is everlasting Father. తర్వాతి నామాన్ని మనం చూసినట్లయితే అది నిత్యుడగు తండ్రి. Can you see the paradox in this statement? For unto us the Son is given, and then it is said everlasting Father. చూసారా మనం? Father or Son? మరి మనము ప్రారంభంలో ఏం చదువుకున్నాము? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము నిత్యుడగు తండ్రి అనే ప్రస్తావన కూడా మనం చూస్తూ ఉన్నాము. Is Jesus the Son or the Father? మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన కుమారుడా లేక తండ్రియా అనేటువంటి విషయము మనం ఇక్కడ ఆలోచించవచ్చు. I'm not going into the big theology of it. మరి దాని వెనక ఉన్నటువంటి వేదాంతాన్ని అంతా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు కానీ it is definitely revealing about the divinity of Jesus. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, అది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మరి ఇది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. But I would like to read the word in Hebrew. మరి అయితే ఈ పదాన్ని హీబ్రూలో ఏమన్నారో మీకు చదివి వినిపిస్తా చూడండి. Please forgive me, Kishore, you have to forgive me. I'm not reading Hebrew properly. Okay. Abad. Okay. Very difficult to pronounce. మరి హీబ్రూ ప్రొనౌన్సియేషన్ మరి కొంచెం కష్టంగా ఉంటుంది. From where the word Abba came. మరి ఆబ్ అంటే అబ్బా అని మనం అనుకుంటున్నాం చూడండి, ఆ పదము అక్కడి నుంచి వచ్చింది. And ad. ఆద్ అనేటువంటి పదంలో that is about eternity. మరి అది నిత్యుడు అనేటువంటి నిత్యత్వమును సూచిస్తుంది ఆద్. In English this word has been very wrongly translated. మరి ఇంగ్లీష్ లో ఈ పదాన్ని మరి తప్పుగా తర్జుమా చేసినారు. It is translated as everlasting Father. మరి నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అని తర్జుమా చేయబడింది. But the true Hebrew translation, even today the Hebrews they use it as Father of eternity. మరి హీబ్రూ తర్జుమా వాడేవారు కూడా ఇలాగ చెప్తారు, ఏమిటంటే నిత్యత్వానికే తండ్రి అనేటువంటిది, ఫాదర్ ఆఫ్ ఎటర్నిటీ. He is not just everlasting Father. ఆయన నిత్యుడగు తండ్రి మాత్రమే కాదండి, He himself is the Father of eternity. ఆయన తన మట్టుకు తానే నిత్యత్వానికే పితామహుడై ఉన్నాడు. The best way to interpret translate it is, number one is Father of eternity. నిత్యత్వానికి పితామహుడని తర్జుమా And చేసుకోవచ్చు. number two is Father of innumerable children. మరి అలాగే అసంఖ్యాకమైన పిల్లలకు తండ్రి అనే విధంగా కూడా దీన్ని తర్జుమా చేయవచ్చు. It is implying that he is the source and originator of time and eternity, or of innumerable posterity or innumerable children, all of us. మరి అసంఖ్యాకమైన పిల్లలు అంటే మనందరం అందులో వస్తూ ఉన్నాము, వారందరి యొక్క మూలకర్త అనేటువంటి అర్థం కూడా ఇందులో వస్తూ ఉన్నది. Through Jesus we all have become the children of God. మరి ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనమందరము కూడా దేవుని కుమారులం అయ్యాం కదా. Jesus became the source of eternal life for you and me. మరి మన యొక్క నిత్య జీవితానికి మూలముగా ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తే కదా. Before children of
Abraham only were called the children of God. Now, because of Jesus, it has been granted to us. We, the wild olives, were been grafted into the real olive, and we became the children of God. ఇంతకు ముందేమో అబ్రహాం సంబంధులు మాత్రమే దేవుని పిల్లలని పిలువబడేవారు. కానీ అడవి ఒలీవ చెట్టులాగా ఉన్న మనమందరము కూడా ఆ యొక్క నిజమైన ఒలీవ చెట్టుకు అంటు కట్టబడి ఇప్పుడు మనందరము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలమని పిలువబడుతూ ఉన్నాము. In this very context, Jesus has become the Father for all of us. ఈ యొక్క ఉద్దేశంలోనే మరి మనందరికీ యేసుక్రీస్తు కూడా తండ్రి అయినాడు. It may sound little difficult for us to feel Jesus as the Father. మరి యేసు ప్రభును తండ్రి అనుకోవడం మనకు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. But what does the Bible say? Ephesians chapter 1 verse 3 to 6. Blessed be the God, the Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing, just as he chose us in him to be holy and blameless in his sight. చూడండి, ఎఫెసీ 1:3 కూడా అదే ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. ఎఫెసీ 1:3 ఒకసారి చదివినిపిస్తా చూడండి. అక్కడ ఏముందంటే, మరి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. And then what about it? The scripture says, whoever believed in him, he had given the right to become the children of God. అలాగే ఇంకొక వచనం ఉన్నది కదా, తన యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడనే వాక్యాలు కూడా ఉన్నాయి కదా. God is the eternal Father. Not the Father I'm talking about. మరి తండ్రిని గూర్చి మాట్లాడినప్పుడు ఆయన నిత్యుడై ఉన్నాడు. He is the Father of the Son. మరి ఆయన కుమారునికి తండ్రి అయి ఉన్నాడు. Jesus became the Father of entire humanity, మరి who became the children of God. మరి యేసు ప్రభువేమో భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రిగా ఉన్నాడు. ఆ రీతిగా ఆయన నిత్య తండ్రిగా ఉంటూ ఉన్నాడు. He is your father and my father. మరి ఆ యేసుక్రీస్తు నీ తండ్రి అయి ఉన్నాడు, నా తండ్రి అయి ఉన్నాడు. I really do not know how many of you had very good fathers. మరి ఒక విషయం చెప్పాలంటే, మీలో ఎంతమందికి మిమ్మల్ని బాగా పెంచిన తల్లిదండ్రులు ఉన్నారో నాకైతే తెలియదు. But whoever it may be, మరి వాళ్ళు బాగా పెంచినా చూసుకోకపోయినా, they may be bad, మరి వాళ్ళు ఒకవేళ మీ పట్ల మంచిగా ఉండకపోయినా, or they may be good, మరి లేకపోతే మంచిగా ఉండినా గానీ, they are no way they are in a comparison with Jesus. మరి అయితే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు యేసుక్రీస్తుతో వారు పోల్చడానికి వీలు లేని పని. He wants to give you the fatherly care to you. మరి అయితే మరి ఆధ్యాత్మికంగా అన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు మనలో ప్రతి ఒక్కరికి తండ్రి లాంటి శ్రద్ధను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. గొప్ప తండ్రి లాంటి శ్రద్ధని ఇస్తూ ఉన్నాడు. Here comes a baby who became father for the universe. మరి ఒక శిశువుగా వచ్చిన ఆయన ఇప్పుడు నిన్ను ఒక తండ్రి లాగా కూడా ఆయన పెంచగలడు, పోషించగలడు. So can we let his fatherly care heal our broken hearts? మరి కాబట్టి మన యొక్క విరిగిన హృదయాలకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడే తండ్రి ప్రేమను ఆస్వాదించుకోగలమా? Can we see how he heals our broken image of authority, security and belonging? మరి అలాగే మరి సంబంధపడి ఉండటం, అధికారం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో ఏమండి మరి ప్రభు యొక్క తండ్రి లాంటి శ్రద్ధను మనం ఆస్వాదించుకోవచ్చు. And as the children of the everlasting Father, ఈ యొక్క నిత్యుడగు తండ్రికి పిల్లలుగా ఉన్న మనము we have to reflect his love by being patient, forgiving and nurturing in our relationships. మరి మన యొక్క సంబంధాల విషయంలో సహనముతో పెంచి పోషించుకుంటూ వాటి విషయంలో శ్రద్ధ కలిగినప్పుడు ఏమండి మనము ఆ తండ్రికి కుమారులుగా ఉండవచ్చును. I'll come to the second last. మరి చివరి నుంచి రెండో దానికి వచ్చేసాను. Prince of Peace. మరి సమాధానకర్తయగు అధిపతి. Here also we need to read it in the original language. We find it it is talking about Sar Shalom. షాలోమ్, సమాధానకర్తయగు అధిపతి అని మూల భాషలో ఉంటుంది. The word sir means commander. మరి సర్ అనేది మరి అధిపతి అనేటువంటి విషయాన్ని చూపిస్తుంది. And shalom it is translated as peace. మరి అలాగే షలోమ్ అనేటువంటి మాట సౌభాగ్యము లేక సమాధానం అని తర్జుమా చేయబడుతుంది. And peace is not the perfect word to be translated here. మరి సమాధానము అని తర్జుమా చేసినంత మాత్రాన పూర్తి అర్థం రాలేదు. Because the word peace always relates with some sort of conflict management. మరి సమాధానం అనేటువంటిది అర్థం ఎలా వస్తుందంటే, ఎక్కడో వివాదం ఉన్నది కాబట్టి సమాధానం వచ్చింది అన్నట్టుగా అది పోర్ట్రే చేస్తుంది, లేదంటే తెలియజేస్తుంది. In fact, that is the last name that has been last meaning. I mean, we have a set of meanings for a word, right? Last word in the list of the names
for peace. మరి అలాగే List of the words for peace. ఆ యొక్క షలోమ్ అనే పదానికి లేక సమాధానం అనే పదానికి మనకు తర్జుమా చేయబడిన సమాధానం అనేది మరి అన్య అర్థాలలో ఒక అర్థముగా ఉంటూ ఉన్నది. The first one and the major translation is completeness. సో ఇందులో ఈ యొక్క సమాధానము అనేటువంటి పదానికి సంపూర్ణత అనే అర్థము మొట్టమొదటిగా వస్తుంది. Wholeness. He పూర్తి is the అగుట. commander of the wholeness. మరి ఆయన మరి ఆ యొక్క సంపూర్ణతకు అధిపతిగా ఉన్నాడు అనేటువంటిది. And Jesus is our commander who leads our life into completeness. కాబట్టి మరి యేసు ప్రభువే ఒక సైన్యాధికారిగా ఉండి కమాండర్గా ఉండి మన జీవితాలను సంపూర్ణతలోనికి నడిపిస్తున్నాడు అనేటువంటి అర్థం వస్తూ He ఉన్నది. is not just a problem solver, ఆయన సమస్యలు పరిష్కరించేవాడుగానే అంతటితోనే సరిపెట్టుకోవడం లేదు. but he wants to lead us into the fullness of life. మరి జీవితం యొక్క సంపూర్ణ అర్థంలోనికి ఆయన మనల్ని నడిపించాలని కోరుతున్నాడు. That is the reason since he is the prince or commander of completeness, John 17 verse 3 says, this is the eternal life, that knowing Jesus itself is the eternal life, because he is leading us to completeness. కాబట్టి ఆ యొక్క సంపూర్ణతలోనికి నడిపించే సైన్యాధికారిగా ఆయన ఉన్నాడు. కాబట్టి యోహాను 17:3 మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే మరి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అనేటువంటి సంపూర్ణతలోనికి ఆయన మనల్ని నడిపించగలుగుతూ ఉన్నాడు. He wants to lead us towards the wholeness of life, into the Zoe life. Vamshi is here. I love your daughter's name. Zoe, the fullness of life. సంపూర్ణ జీవితము జోయే అనే పదము సోదరుడు వంశీ వాళ్ళ పాపకు అదే పేరు పెట్టాడు. ఆ పేరు నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. సంపూర్ణ జీవితము అనేటువంటి విషయంలోనికి దానికి ఆయన కమాండర్గా ఉంటూ ఉన్నాడు. Peace is not just absence of conflict, మరి సమాధానం అంటే వివాదాలు లేని పరిస్థితి అంత మాత్రమే కాదు, but wholeness. అది సంపూర్ణత. So would you allow Jesus to lead your life towards completeness? కాబట్టి నీవు నీ జీవితాన్ని సంపూర్ణతలోనికి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తుకు అనుమతినిస్తావా? Can we let his peace shape how you handle your life at home, your work and your church? మరి సంఘంలో కానీ ఇంటి దగ్గర కానీ నీ పని స్థలంలో కానీ నీ జీవితాన్ని ఎలాగూ క్రమపరచుకోవాలో నడిపించుకోవాలో ఆ యొక్క సంపూర్ణతకు ఆయన నడిపించడానికి ఆయనకు అధికారం ఇస్తావా? Jesus came into this world as Prince of Peace, మరి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి సమాధానకర్తయగు అధిపతిగా వచ్చాడు. so that you can be a peacemaker and you can be a peacekeeper, not just a peace seeker. మరి సమాధానాన్ని వెదికేవారుగా కాదు కానీ సమాధానానికి సహకారిగా సమాధానంతో జీవించేవాడిగా ఉండటానికి నిన్ను మరి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో వచ్చి నిన్ను తయారు చేశారు. And I come to the last word. మరి చివరి పేరులోనికి మనం వస్తూ ఉన్నాము. The title of my message you have seen. మరి నా యొక్క వర్తమానం యొక్క శీర్షిక మీరు చూశారు. For unto us a child is born and a son is given, he shall be called. His name will be called. ఆయనకు ఇలాగూ పేరు పెడతారు అని అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనేటువంటి మాట. We have seen all these. మరి పదాలన్నీ కూడా మనం వివరించుకుంటూ వచ్చాము. What is the name of Jesus here? మరి ఇంతకీ ఈ శిశువుకు ఇవ్వబడిన పేరేమిటి లేక యేసు ప్రభువుకు ఇవ్వబడిన పేరేమిటి? The name is a singular word, right? మరి పేరు అనేది లేక నామం అనేది ఒక ఏకవచనమే కదా. And we are looking at 5. మరి మనం 5 చూసాము. Which of these is his name? మరి ఈ చూడబడిన వాటన్నిటిలో ఏది ఆయన పేరై ఉన్నది? Can anybody help? మరి ఎవరైనా సహాయం చేయగలరా? What is his name? Emmanuel. Emmanuel. Very good. Yeah. According to the scripture. ఈ లేఖనాన్ని బట్టి ఏమన్నా చెప్తారా? God. ఓకే, దేవుడు, ఇమ్మానుయేలు. The name given to this child by heaven is one single name, that is, yes, Jesus Christ. Definitely it's a name from heaven. Savior, very good. రక్షకుడు, యేసుక్రీస్తు, అవన్నీ పరలోకం నుండి పంపబడిన పేర్లే, నీకు కాదంటలేదు. The only name according to the scripture given for Jesus is Wonderful. చూడండి, ఈ యొక్క మరి ఈ లేఖన భాగాన్ని బట్టి చూస్తే ఆయనకి ఇవ్వబడిన పేరు ఆశ్చర్యకరుడు అనేటట్టుగా ఉంటుంది. ఆశ్చర్యకరుడు అనేటువంటిది. Look at the word, his name. చూడండి, singular.
చూడండి, అది పేరు పెట్టబడును. మనకు పేరు అనే మనకు రాయబడింది ఒక ఏకవచనం And అన్నట్టుగా. is there a comma between wonderful and counselor in your Bible? అట్లాంటిది ఏం లేదు కదా. ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, మనకు కామాలు ఏం లేవు అసలు. We made it wonderful counselor. మనము ఆశ్చర్యకరుడు అయిన ఆలోచనకర్తని మనం చూసాము. His name is, I mean, it suits him, but his name is not wonderful counselor. సో ఆయన పేరు అవనబడదు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అనేటువంటిది. And here his name here is wonderful. ఆయన పేరు ఇలాగూ చెప్పబడుతుంది. అదేంటంటే మనకు తెలుగులో ఆశ్చర్యకరుడు అని రాయబడి ఉంది చూడండి. The Hebrew word is Pele, పేలే అనే హీబ్రూ పదం ఇక్కడ వాడబడింది, which means wonder or marvel. మరి మహాద్భుతము, ఆశ్చర్యము అనేటువంటి అర్థాలు వస్తూ The ఉన్నాయి. word wonderful is adjective. How, Praveen, you can say this is a name? మరి ఇది విశేషణం కదా, దీన్ని నామవచకం అని ఎలా చెప్తారు, నామవచనం అని ఎలా చెప్తారని మీరు You అడగొచ్చు. go to the root word, you will find it is the only masculine noun in this entire sentence. కాబట్టి మీరు ఆ యొక్క గ్రామర్ని గట్ట మీరు పరిశీలన చేస్తే మూల భాషలో ఇదొక్కటే పుల్లింగంలో నామవచకంగా ఉన్న పదమై ఉన్నది. This is the name, and the rest of the things which we discussed till now are how he is going to become wonderful. That was explained in the rest. కాబట్టి ఈ యొక్క పుల్లింగంలో మరి ఆ యొక్క నామవచకంలో చెప్పబడిన ఆశ్చర్యకరుడు అనే పదానికి మిగిలిన విషయాలన్నీ వివరణ అయి ఉంటూ ఉన్నవి. Wonder in fact, Yeah. wonder or wonderful is his name, and the rest of the scripture is a description of this name. కాబట్టి ఆశ్చర్యకరుడు అనేది అసలు పేరైతే దాని వివరణ మిగిలిన పదాలతో చెప్పబడుతూ ఉన్నది. His name is who he is, that is incomprehensible. కాబట్టి ఆయన పేరు మనకు గ్రహింప శక్యము కానంత లోతైనది. You cannot comprehend him, మరి ఆయనను మనము గ్రహింప శక్యము కాని వారము, but you can experience him. ఆయనను అనుభూతి చెందగలము. We call something wonder which we are not able to understand. కాబట్టి మనం ఏదైతే పూర్తిగా గ్రాహ్యము చేసుకోలేమో దాన్నే కదా మనం అద్భుతం అని పిలుస్తాము. But that does not take us away from enjoying the joy of that wonder. కాబట్టి ఆ యొక్క మహా ఆశ్చర్యాన్ని చూస్తూ దాంట్లో ఉన్న సంతోషాన్ని మాత్రం అది తీసివేయలేదు కదా, దాన్ని మనము సంతోషిస్తూ ఉంటాము ఆశ్చర్యాన్ని చూసి. That's why Paul said in Philippians 2 verse 9 to 10, he has been given a name above every name, but that is the name of Jesus. Every knee shall bow and every tongue shall confess. కాబట్టి ఈ యొక్క ఉద్దేశాన్ని బట్టే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ అంటున్నాడు, పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని మరి ప్రతి నామము కంటే పై నామము ఆయనకు అనుగ్రహించబడింది. Wonderful indicates something uncommon or out of ordinary. కాబట్టి మరి రోజువారీ చూచేది కానిది అనేటువంటిది ఈ యొక్క ఆశ్చర్యము అనేటువంటి విషయం మనకు తెలియజేస్తూ ఉన్నది. How can we experience that? మరి కాబట్టి ఈ యొక్క మహాద్భుతము ఆశ్చర్యమైన దాన్ని మనం ఎలాగో అనుభవిస్తామండి? Or let me tell, what makes marriage wonderful? మరి ఈ యొక్క అద్భుతాన్ని లేక ఆశ్చర్యాన్ని మనం ఎలాగూ మరి దాన్ని దాన్ని చూడగలము? No wives' cards. మరి ఇక్కడ ఏమీ వేరే లేదు. Let it be. What makes marriage wonderful is not the big house that we take, or the model of the car that we use, or the gifts that we get at the marriage, or even the grandeur of the wedding celebration. కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక వివాహాన్ని దేన్ని ఆశ్చర్యంగా చేస్తూ ఉన్నది, అక్కడ ఉన్న పెద్ద ఇల్లు కాదు ఏమండి, మరి ఆ యొక్క బహుమతిగా వచ్చే కారు కాదు, బహుమతులు కాదు, కానీ what makes marriage wonderful is the person with whom you got married. కాబట్టి వివాహంలో ఉన్న ఆశ్చర్యం ఏమిటంటే మరి ఎవరితో వివాహం చేయబడుతున్నామో అనేదే ఆశ్చర్యము. In that relationship is the wonder. మరి ఆ యొక్క సంబంధమే మహాద్భుతంగా ఉంటుంది. And the true wonder of the Christmas is not the clothes that we bought and the decorations that we have, or the food or the parties or the programs or vacation or the travel, but it can be only found in the person center of this Christmas, that is Christ. కాబట్టి అదే విధానంలో క్రిస్మస్ యొక్క అద్భుతమంతా మనం వేసుకునే కొత్త బట్టల్లో కానీ మనం చేసుకునే విందుల్లో కానీ మరి ఈ యొక్క విషయాల్లో మరి యాత్రలో కానీ లేదు, కానీ ప్రభుని యేసుక్రీస్తుతో ఉన్న సంబంధంలోనే ఆ సంబంధపడటంలోనే అది ఉన్నది. What really makes Christmas wonderful is to know that Jesus stepped down from heaven
and became a man మరి and కాబట్టి then ఈ యొక్క- died for me, and now he lives in me. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్లో ఉన్న మహాద్భుతము ఆశ్చర్యము ఏమిటంటే ఆ యొక్క దేవుడు భూలోకానికి వచ్చాడు, నా కొరకు ఆయన మరి మరణించాడు, ఆయన నా కొరకు రక్షకుడుగా ఉన్నాడు అని తెలుసుకోవడంలోనే ఉన్నది. But how can we experience this wonder? మరి అయితే ఈ యొక్క అద్భుతాన్ని మనం ఎలాగ అనుభవించగలమండి? We always experience wonder through three mediums. మరి ఈ యొక్క ఆశ్చర్యాన్ని మనం అనుభవించడానికి 3 మాధ్యమాలు ఉన్నాయి. Number one, seeing. మరి చూడటం ద్వారా అనుభవిస్తాము, Number two is touching. మరి And feeling. దానిని స్పర్శించడం ద్వారా అనుభూతి చెందుతాము, And the last is knowing. మరి తెలుసుకోవటం ద్వారా అబ్బురం చెందుతాము. So we enjoy the wonder of Christmas only when we see Jesus, which Yeah. we are not able to do today except in the scripture. కాబట్టి మరి ఈ యొక్క అద్భుతాన్ని చూసి తెలుసుకోగలమంటున్నాం. కాబట్టి యేసు ప్రభువును భౌతికంగా చూడడానికి ఇప్పుడు మనకు అవకాశం లేదు, మరి ఒక లేఖనాల ద్వారా తప్ప ప్రస్తుతానికి. Except the shepherds and magi's, they only got it. మరి ఈ యొక్క అద్భుతాన్ని ఆ యొక్క గొర్రెల కాపరులు, జ్ఞానులు వారు తమ కళ్ళారా చూడగలిగారు. And you will get to know by touching and feeling and knowing him. మరి Touching and feeling him. మరి అలాగే అద్భుతాన్ని స్పర్శించి తెలుసుకుంటాం కాబట్టి అలాగూ మరి ఆయనను తెలుసుకోగలమా? Physically we don't have that privilege. మరి Which భౌతికంగా John has, as he mentions in 1 John, and the apostles have. మరి అలాగే అపోస్తలులు మరి కొంతమంది శిష్యులు పొందుకున్నట్టుగా భౌతికంగా ఆయనను స్పర్శించి అనుభూతి చెందగలిగే అవకాశం కూడా మనకు లేదు. But we all have one bigger మరి అయితే and greater medium of experiencing his wonder, that is by knowing him. అయితే మనందరికీ అనుగ్రహింపబడిన ఒక అద్భుతమైన ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తుని అనుభూతి చెందడానికి ఇవ్వబడిన అద్భుతమైన అవకాశం ఏమిటంటే ఆయనను గురించి తెలుసుకోవడం ద్వారా, Knowing him through relationship with him. మరి ఆయనతో సంబంధపడి ఆయనతో సహవాసం చేస్తూ ఆయనను తెలుసుకోవటం అనే ఆ విషయము మనకు అనుగ్రహించబడింది. So GCI India, కాబట్టి ఒక జీసే సంఘంగా ఉన్న మనము if you know Jesus personally in your relationship, 365 days is Christmas for you, not just December. కాబట్టి మరి సంఘముగా మనమందరము ప్రభువైన యేసుక్రీస్తుతో ఒక సంబంధాన్ని మనము అనునిత్యము కలిగి ఉంటుంటే సంవత్సరంలో ఉన్న 365 రోజులు మనకు క్రిస్మస్ లాగానే ఉంటుంది. When we extend the same to your fellow brethren, మరి అలాగే ఆ యొక్క సంబంధాన్ని నీ ఇరుగు పొరుగుకు నీవు పంచగలిగితే they will experience the wonder of Christmas. మరి వాళ్ళు కూడా 365 days. మరి వాళ్ళు కూడా సంవత్సరంలోని 365 రోజులు క్రిస్మస్ అనుభూతిని వారు కూడా చెందగలరు. So the challenge to you, my brethren and church, కాబట్టి సంగమా మనమందరి ముందున్న ఆ యొక్క సవాలు ఏమిటంటే, can we bring the wonder of Christmas to each other? మరి కాబట్టి మనము మన పక్కనున్న వారికి లేదంటే ఇరుగు పొరుగు అన్నట్టుగా ఈ క్రిస్మస్ అద్భుతాన్ని మరి పంచగలమా? By reflecting the love and life of Jesus. మరి యేసు ప్రభు యొక్క ప్రేమను ఆయన జీవితాన్ని ప్రదర్శించడం ద్వారా ఆ యొక్క పంచగలమా అనేటువంటిది. Wonder is not complete without sharing it. కాబట్టి అద్భుతం అనేది పిల్లరా చూసి ఎవరు ఊరుకోరండి, అది ఇతరులకు చెప్తేనే అది సంపూర్తి అవుతుంది. After eating a good biryani, ఓకే, ఒక మంచి భోజనం బిర్యానీ తిన్న తర్వాత you won't be satisfied unless you go and tell people wonderful biryani. కాబట్టి తిన్న తర్వాత రుచి చూసిన తర్వాత వెళ్ళి నలుగురికి చెప్తే తప్ప ఆ సంతోషం ఎలాగైతే సంపూర్తి కాదో ఆ రీతిగానే. So let's bring Christmas to each other 365 days. కాబట్టి 365 రోజులు మనలో ఒకరికి ఒకరము ఈ క్రిస్మస్ అద్భుతాన్ని పంచుతూనే ఉందాము. So in conclusion, మరి ముగింపులో the true wonder of Christmas is not what surrounds us, but who lives within us. క్రిస్మస్లోని మహాద్భుతం ఏమిటంటే మనతో పాటు ఎవరు నివసిస్తున్నారు అనేదే తప్ప మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానే కాదు. Jesus is our counselor, mighty God, everlasting Father, Prince of Peace. మరి ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. He invites us into a living relationship. ఆయనతో ఒక సజీవ సంబంధాన్ని కలిగి ఉండటానికి ఆయన మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. So this Christmas, let's don't just admire his names, but start experiencing them. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆయన పేర్లను గూర్చి తెలుసుకుని అబ్బురం చెందటం కంటే ఆ యొక్క సంబంధంలో అద్భుతంలో మనమే భాగస్వాములం అవుదాము. Let him shape how you love and lead, forgive, and how you trust, and so that others also may experience Christmas through you. కాబట్టి మనము ప్రేమించే విధానము, నడిపించే విధానము, క్షమించే విధానము, నమ్మే విధానము, మరి తద్వారా
మరి ఇతరులు కూడా క్రీస్తుని నీ ద్వారా తెలుసుకునేటట్టుగా మనము జీవించాలి. As he came into this world, మరి ఆయన ఈ లోకంలో నీకు వచ్చినట్టుగానే he is telling us so loudly and clearly. మరి ఆయన మరి ప్రకారంగా బాహాటంగా ప్రకటిస్తున్నది ఏమిటంటే He wants to make his name an experiential reality to you and me, మరి which is wonderful. మరి ఆయన తన యొక్క నామమైన ఆశ్చర్యకరుడు అనేటువంటి విషయాన్ని మనందరి జీవితాల్లో సాక్షాత్కారం లేదంటే అది ప్రత్యక్షించగలనని దానిని అనుభవంలోనికి తేవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. May we wander and ponder the wonder of God. మరి కాబట్టి దేవుని యొక్క అద్భుతాన్ని ఆశ్చర్య పొందుతూ ఆస్వాదిస్తూ మనం సాగిపోదుం గాక. May God bless you. దేవుడు దీవించుగాక.